అందరికీ నమస్తే. యూపీఎస్సీ 2025 సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి తుది ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం మనతో ఆల్ ఇండియా 259 ర్యాంక్ సాధించినటువంటి వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. సార్, రిజల్ట్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి ఫీలింగ్ అది. ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాం దీనికోసమే, వచ్చింది అంటే మాటలో చెప్పలేం, బట్ యా ఇట్స్ గ్రేట్. సార్, ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు అండ్ మీరు ఎప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేశారు? ఇన్ థర్డ్ అటెంప్ట్ అండి. 2023లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. అండ్ ఇన్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ మెయిన్స్ రాసి ఫస్ట్ ఇంటర్వ్యూ. సెకండ్ మెయిన్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ మెయిన్స్ లో మీకు ఎక్కడ మీరు మిస్టేక్ చేశారన్నట్టే మీరేమంటారు? ఫస్ట్ మెయిన్స్లో నాకు అంత టైం దొరకలేదు నాకు ఆన్సర్స్ రాయడానికి. సో అదొకటి చెప్తాను. రైట్, యూ హ్యావ్ టు రైట్, చాలా ఆన్సర్స్ రాయాలి. 9 పేపర్లు, చాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆన్సర్స్ ఎక్కువ రాయాలి. అండ్ కంటెంట్తో పాటు ఎలా రాస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. లైక్ ప్రెజెంటేషన్ వాళ్ళకి ఎంత ఈజీ చేస్తున్నాం మనం చదవడానికి, సో దాని మీద ఫోకస్ పెట్టాను. సో ఐ థింక్ దాట్ హెల్ప్. పీవైక్యూస్ కూడా ఎక్కువ చేశాను ఈసారి, సో అది కూడా హెల్ప్ అయింది. సార్, మనకు యూపీఎస్సీలో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అందులో కూడా సీసాట్ దాదాపు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనకు టఫ్గా అడుగుతున్నటువంటి పరిస్థితి. సో సీసాట్కి మనం ఎలా స్టూడెంట్ అనేటువంటి వాడు ఎలా చదివితే తొందరగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ జిఎస్ పేపర్ ఏ విధంగా మనం చదివితే పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? ముందు జిఎస్ గురించి మాట్లాడితే, జిఎస్ చాలా మంది టెస్ట్ సిరీస్ ఇస్తారు, మంచి విషయం అది. కానీ పీవైక్యూస్ కూడా ఫోకస్ చేయాలి. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఒక విధంగా ఫ్రేమ్ చేస్తుంది. ఏ ఆప్షన్ కరెక్ట్ చేస్తుంది, ఏ ఆప్షన్ తప్పు పెడుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి రిపీట్ అవుతాయి, థీమ్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేస్తే జిఎస్లో హెల్ప్ అవుతుంది. సీసాట్ ఏంటంటే, నాకు స్పెసిఫిక్గా నేను మ్యాథ్స్లో కొంచెం స్ట్రాంగ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అలా అని, అది నాకు హెల్ప్ అయింది. కానీ మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఒకటి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత హెల్ప్ అవుతుంది. సో దానికి ఎఫర్ట్ పెట్టండి. జిఎస్ ఒకటే కాకుండా దీనికి ఒక రోజుకు 1 గంట ఎఫర్ట్ పెట్టి మల్టిపుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అది హెల్ప్ అవుతుంది. సార్, మీలాగా అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువగా పాస్ అవుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ అంటే ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతవరకు భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్కి మీరేమంటారు? అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ సెలెక్టెడ్ ఎక్కువే ఉంది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, మన దేశంలో ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎక్కువ మంది, అదొకటి. ఇంకోటి, ఇంజనీరింగ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్లో చాలా హ్యుమానిటీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆప్షనల్. ఇప్పుడు ఇంజనీరింగ్ చదవచ్చిన వ్యక్తి కూడా పొలిటికల్ సైన్స్, సోషియాలజీ తీసుకుంటారు. సో హ్యుమానిటీస్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఆన్సర్స్ రైటింగ్లో కానీ, ఆప్షనల్స్లో కానీ. కానీ ఇంజనీర్ వాళ్ళకి కొంచెం మాకు అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్స్లో లాస్ట్ మినిట్లో చదవడం, అది మా కాలేజ్లో అలవాటు అయి ఉంటుంది. సో ఐ డోంట్ సీకి ఇంజనీర్స్ వల్లే అవుతుంది, వాళ్ళ వల్ల అవ్వదు అని కాదు. ఇట్స్ జస్ట్ కి ఆ టైంలో వాళ్ళది వర్క్ అయింది. సో ఇట్స్ మోర్ అబౌట్ హార్డ్ వర్క్. కంటిన్యూ చేయండి. ఇంజనీరింగ్ వల్లే అవుతుంది, మిగతా వాళ్ళు అవ్వదు అని ఏం కాదు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకి మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అదే. సార్, మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏది తీసుకున్నారు? అంటే మీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సబ్జెక్ట్ తీసుకున్నారా, లేకుంటే వేరే సబ్జెక్ట్ తీసుకున్నారా? అది కూడా ఎందుకు తీసుకున్నారు? నేను మాస్టర్స్ ఎకనామిక్స్లో చేశాను. సో నా ఆప్షన్ కూడా ఎకనామిక్సే. సో నాకు ఆ సబ్జెక్ట్ ఇష్టం, ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఇష్టం, ప్లస్ అందరూ చదివాను. సో అదే సబ్జెక్ట్ తీసుకున్నాను. సార్, చాలా మంది స్టూడెంట్స్ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆప్షనల్ సబ్జెక్ట్ చూసుకునే విషయంలో కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ తీసుకోవాలా, లేకపోతే స్కోరింగ్ ఉన్నటువంటి ఇప్పుడు పిఎస్ఆర్ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, ఇతర సబ్జెక్ట్స్ ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో ఆ సబ్జెక్టులు తీసుకోవాలని చెప్పి కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి. సో అలాంటి స్టూడెంట్స్కి ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకునే విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి మల్టిపుల్ క్రైటీరియా ఉంటుంది. ఒకటి, మనం ఎగ్జామ్ క్లియర్ చేయాలి, అది ఫస్ట్. సెకండ్, దాని మెటీరియల్ ఉందా, దాని కంటెంట్ ఉందా, అదొకటి చూసుకోవాలి. దాంతోపాటు మనకు అది ఎంత ఇష్టం, ఎంత ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీకు ఎక్కడైతే లై అవుతాయో దాన్ని బట్టి తీసుకోండి. మీరు చదువుకుందే తీసుకోవాలని లేదు, మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది తీసుకోవాలని లేదు. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నది టఫ్ అనిపిస్తుంది, మీకు అందులో మార్క్స్ రావట్లేదు అనిపిస్తుంది, మీకు కొద్దిగా తీసుకోండి. సో ఈ 3 పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకుని డిసైడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సార్, మనకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. అదేవిధంగా ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా తన పేరు మీద కొత్తగా ఒక బుక్స్ అనేది రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే టీజీపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో బుక్స్ సెలక్షన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, ఇప్పుడు మనకి చాలా కంటెంట్ ఉంది, ప్రతి వాళ్ళది ఒక బుక్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ బుక్స్కి ఇవ్వాలి. అంటే స్టాండర్డ్ మన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ప్రతి సబ్జెక్ట్కి టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి కదా, అవి చదవాలి ఫస్ట్. అవి చదివాక పీవైక్యూస్ చూశాక వీటితో నాకు ఏవి ఆన్సర్ అవ్వట్లేదు, ఏ కంటెంట్ మిస్సింగ్ ఉంది, ఆ కంటెంట్కి మాత్రమే వేరే బుక్లు తీసుకోవాలి. స్టార్టింగే వేరే బుక్లు తీసేసుకుంటే కష్టం అవుతుంది. సో ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ చదవండి, దాని తర్వాత వేరే బుక్స్ యూ కెన్ డిసైడ్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ ఎంత కావాలి.
సార్ ర్యాంకర్స్ ఎక్కువగా చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఖచ్చితంగా చదవాలి అని చెప్పి. సో మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదివారా? ఒకవేళ చదివితే ఎలా చదవాలి దాన్ని ఒకసారి? ఎన్సీఆర్టీ అన్నీ అవసరం లేదండి. 6th to 10th అంటారు, అంత అవసరం లేదు. 11th to 12th చదవడం ఇస్ రికమెండెడ్. 11th to 12th అన్ని చదవండి, ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. దాని తర్వాత దెన్ యూ కెన్ గో ఇంటూ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. మనకి మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. సో ఎన్సీఆర్టీ ఆర్ ఇంపార్టెంట్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన బుక్స్. సో గవర్నమెంట్ అందులోకి వెళ్ళి అడుగుతుంది, గవర్నమెంట్ ఇచ్చిన బుక్స్ కాబట్టి. సో అది ఇంపార్టెంట్. సార్ మెయిన్స్ విషయానికి వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్ ఎంతో ఇంపార్టెంట్ విషయం సార్. సో మనకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి దాదాపు 2 to 2.5 months మాత్రమే మనకు టైం ఉన్నటువంటి విషయం. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయంలో స్టూడెంట్స్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే తొందరగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఒకవేళ అంటే నోటిఫికేషన్ కంటే ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే స్కోర్ల విషయంలో కావచ్చు, లేకపోతే తను ప్రజెంటేషన్లో కావచ్చు, ఎలాంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు టైం తగ్గిపోయింది, 1 month అయింది. సో ముందు మీరు ప్రిపేర్ అవ్వగలిగితే బెటర్. లేదు అవ్వలేదు అన్నా అట్లీస్ట్ మీరు ప్రిలిమ్స్కి ముందు, నోటిఫికేషన్కి ముందు నోట్స్ తయారు చేసుకొని షార్ట్ నోట్స్ చేసి పెట్టుకుంటే మీకు తర్వాత ఈజీ అవుతుంది. సో అది మీరు అనలైజ్ చేయాలి, మీరు ఆన్సర్ రైటింగ్ ఎంతవరకు వచ్చు, మీకు ఎంతవరకు అవుతుందని. వీలైనంత వరకు ట్రై చేయండి ముందు చేయడానికి, బట్ అవ్వకపోయినా పర్లేదు, తర్వాత మేనేజబులే. కానీ నోట్స్, కంటెంట్ అంత సిలబస్ ఫినిష్ చేసుకుంటే తర్వాత కూడా చేసుకోవచ్చు. సార్ మీరు టీజీపీఎస్సీ కావచ్చు, లేకపోతే ఏపీఎస్సీ Group 1 లాంటి ఎగ్జామ్స్ ఏమైనా రాశారా? ఒకవేళ రాసినట్లయితే ఏమైనా సెలెక్ట్ అయ్యారా? లాస్ట్ అటెంప్ట్ ఇచ్చాను నేను, బట్ ఐ కుడెంట్ క్లియర్ టీజీపీఎస్సీ. కానీ ఎస్ఎస్సి రాశాను, సెంట్రల్ సర్వీసెస్ది, అది క్లియర్ అయింది. సార్ వన్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఇప్పుడు యూపీఎస్సీ కావచ్చు, లేకుంటే టీజీపీఎస్సీ Group 1, ఏపీఎస్సీ Group 1 లాంటి ఎగ్జామ్స్లో 1 or 2 marks తోటి మిస్ అయినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. దాంతోపాటుగా ఎవరైతే ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో కంటిన్యూగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఒక ర్యాంకర్గా ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? ఒకటి, వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు ఎప్పటి నుంచో, వాళ్ళకి తెలుసు వాళ్ళ స్టాండింగ్ ఏ పొజిషన్లో ఉన్నారు అని. సో ఇఫ్ దే ఫీల్ వాళ్ళకి అటెంప్ట్ ఇవ్వాలి అంటే ఇట్స్ దేర్ చాయిస్, వాళ్ళు ఇవ్వాలి. కానీ ఇఫ్ పాసిబుల్ ఏదైనా ఒక బ్యాకప్ ఉంటే, అంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఒక బ్యాకప్ ఉండింది అండ్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆల్రెడీ ఒకటి ఉంది నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్లో. సో ఆ టెన్షన్, ప్రెషర్ తగ్గిస్తుంది. సో ఒక 2 అటెంప్ట్లు మీరు ఇచ్చాక క్లియర్ అవ్వకపోతే ఒక బ్యాకప్ ఎత్తుకోండి, ఎంత చిన్నదైనా పర్లేదు, ఒక బ్యాకప్ ఎత్తుకొని దెన్ గివ్ మోర్ అటెంప్ట్స్. ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే హెల్ప్ అవుతుంది కూడా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్, అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.